சத்தமா சொல்லுங்க. 107வது சங்கீதம் வாசிக்கலாம். வாசிக்கலாம். மாறி மாறி வாசிப்போம். యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించువాడు, ఆయన మాట పలుకుదుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించును. తూర్పు నుండి, పడమట్టు నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లును. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. వారొక నివాసము పురము చేసుకొనున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచున్నాడు. ఆకలి కొనిన వారికి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములను నివాసము చేయు వారి హృదయములను ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలిండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రక్షించును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారమును సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కృతజ్ఞార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. తెలియగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎగురుచు అగాధం వరకు దిగుచు ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. వెనుకకు దొర్లుచు ఇటు అటు తురుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారి కొరకు రేవును ఆయన వారిని నడిపించెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.